హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం పీసీలో ఒక అప్లికేషన్కు మనం ఇంటర్నెట్ అయితే ఎలా డిసేబుల్ చేయాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, మనం ఇంటర్నెట్ కొన్ని యాప్స్కు మనం యాక్సెస్ అయితే ఇస్తే మనకు ఇరిటేటింగ్ అయితే తెస్తూ ఉంటాయి. అంటే అప్డేట్ చేసుకోమని, లేకపోతే నాట్ వర్కింగ్ అని చాలా ఇరిటేషన్గా వస్తూ ఉంటాయి మనకు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఆ సంబంధించిన యాప్కు మనం డిసేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఎలా డిసేబుల్ చేయాలనేది మీకు ఇప్పుడు డెస్క్టాప్లో చేసి చూపిస్తాను, చూడండి. సెర్చ్ బార్లోకి వచ్చి మనం విండోస్ డిఫెండర్ ఫైర్వాల్ అని టైప్ చేసి దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అవుట్ బౌండ్ రూల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు న్యూ రూల్ అని కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. న్యూ రూల్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా క్లిక్ చేసి ఉంటుంది. ఒకవేళ క్లిక్ చేయకపోతే క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్ కంటే పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు డెస్క్టాప్ మీద ఉన్న యాప్ కానీ లేకపోతే ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నేను ఫోటోషాప్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అడోబ్ ఫోటోషాప్ 2023 ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోటోషాప్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆ ఫోటోషాప్ ఐకాన్ మీద ఓపెన్ చేస్తే ఇక్కడ పాత అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అలో అని ఉంది కదా, అలో అంటే మనకు ఇంటర్నెట్ బ్లాక్ కావాలి కాబట్టి మనకు బ్లాక్ ద కనెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డొమైన్, ప్రైవేట్, పబ్లిక్ ఈ 3 నెట్వర్క్స్ అయితే మనం ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. 3 నెట్వర్క్స్ ఆఫ్ చేసుకొని మనకి ఇక్కడ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. నేను ఫోటోషాప్ అయితే టైప్ చేస్తున్నాను. ఫోటోషాప్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఇష్టం ఆప్షనల్ రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని రాస్తున్నాను. ఇక్కడ మీరు మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద సైడ్ చూస్తే ఫినిష్ అనే బటన్ కనిపిస్తుంది. ఫినిష్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసి చేసుకుంటే ఇప్పుడు మనకు అవుటో రూల్స్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోషాప్ బ్లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఫోటోషాప్ అనేది మనకి ఇంటర్నెట్ అయితే బ్లాక్ అయితే అయిపోతుంది. ఇలా సింపుల్గా మనం ఫోటోషాప్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏ యాప్స్ అయినా మనం సింపుల్గా ఇంటర్నెట్ అనేది బ్లాక్ అయితే చేసుకోవచ్చు. మనకు ఈ యొక్క ఓపెన్ చేసుకున్నప్పుడు అప్డేట్ కానీ లేకపోతే ఇంకేమైనా ఫర్దర్గా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం దీన్ని బ్లాక్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అయితే ఎన్నో తెస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.